మేమైతే ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాం అనమాట. వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను బ్లాగు. బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ 143. ఎర్లీ మార్నింగ్ ఎక్కడికో వెళ్తుంది ఏంటి మబ్బుల్లో అని చూస్తున్నారా? ఎక్కడికో కాదు, ఈరోజు శివరాత్రి కదా. సో శివరాత్రి రోజు అయితే మేము గుడికి వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు సూరారంలో ఆల్రెడీ శివాలయం ఉంటుందన్నమాట. అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా రష్గా ఉంటుందని చెప్పి ఇక్కడ బాద్రుపల్లిలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా శివాలయం ఉంది, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ బాద్రుపల్లిలో ఉన్న టెంపుల్కి వెళ్తేనే అప్పటికే చాలా క్రౌడ్ ఉందన్నమాట. అదే సూరారం వెళ్ళుంటే అసలు చాలా లైన్ ఉంటుంది. అప్పుడు కొంచెం లేట్ అయింది, 5:30కి వెళ్తేనే అంతమంది ఉన్నారు. ఇంకా కొంచెం లేట్ వెళ్తే ఎంతమంది ఉండేవారో అన్నారు మా ఆయన. ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆపి కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే తీసుకున్నాము. పువ్వులు తీసుకోలేదేంటి అని అనుకోకండి, ఇంట్లో నేను ముందు రోజే తీసి పెట్టుకున్నాను, అవైతే ఉన్నాయి కదా అని చెప్పి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. నేనైతే అక్కడ వెళ్ళి అరటిపళ్ళు అండ్ కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట. అండ్ అభిషేకం చేయడానికి పాల ప్యాకెట్ కూడా తీసుకున్నాను. అసలు మార్నింగ్ వెళ్తుంటే చలి అయితే మామూలుగా లేదు. శివరాత్రితో శివ అంటూ వెళ్ళిపోతుంది. చలికాలం అంటారు కదా, ఆ రోజైతే ఊపిడి ఊపిందనమాట. మార్నింగే 3 o'clockకి మాతో పాటు మా జషు తల్లి కూడా లేచేసిందనమాట. స్నానం కూడా చేసేసి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా గుడికి వెళ్ళి. ఆ శివయ్య దర్శనం అయితే మాకు చాలా బాగా కలిగిందనమాట. ఎప్పుడూ కూడా అంత తృప్తి అనిపించలేదు, ఈసారి అయితే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. మా చేతుల మీదుగా శివయ్యకి అభిషేకం చేయడం ఇంకా పీస్ఫుల్గా ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో తీయచ్చు కదా, ఇక్కడ తీయకూడదా? అక్కడ ఒక శివాలయమే కాదు, సాయిబాబా టెంపుల్ అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. రక్ష పరమేశ్వర రక్ష ఈశ్వర సాక్షాత్ శ్రీ పరమేశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. జయ పార్వదేవి శివర మహాదేవ శంభో శంకర. అస్తే గ్రంథం గిరిమధ్యండి, అస్తే గ్రంథం గిరిమధ్యరంగం శృంగారగంగం గిరిజాన సంగం ఉదయగంగం మదనాంగం శ్రీశైలంగం శ్రీసారమామే. అభిషేకం చేసాము అని చెప్పాం కదా, ఇగో ఈ వీడియోలో చూడండి నేను చేస్తున్నాను అనమాట. ముందు మా వారు చేశారు, నెక్స్ట్ అయితే నేను చేస్తున్నాను అభిషేకం. నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తూ ఇక్కడ వినాయకుడు విగ్రహం కనిపించింది. అక్కడ కూడా పళ్ళు అండ్ పువ్వులు పెట్టేసుకొని దండం పెట్టుకున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది కూడా వీడియోస్ పెట్టాను కదా, అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక జంగిల్లో ఉన్నట్టుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. నాకు చాలా ఇష్టం అన్నమాట. సరే కానీ మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వెళ్ళాను ఈ టెంపుల్కి. పొడుసా చూడండి. ఇది కదా అసలు హ్యాపీనెస్ అంటే. ఆవులకి మా చేతులతో అయితే అరటిపళ్ళు పెట్టాము, నేనైతే పెట్టలేదు, వీడియో తీసుకుంటున్నా. మా హస్బెండ్ అండ్ మా పాప అయితే అరటిపళ్ళు పెట్టారు ఆవులకి. మా జషమ్కి ఆవులంటే చాలా ఇష్టం అనమాట. ఊరికి ఆవులు అంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా జరిగింది అక్కడ. మేము శివయ్యకి అభిషేకం చేద్దాము అని అయితే పాల ప్యాకెట్ తీసుకున్నాము. అయితే లోపలికి అభిషేకం దగ్గర వాళ్ళు ఆల్రెడీ అభిషేకం చేసేసారనమాట. అందుకని చెప్పి ఆ పాల ప్యాకెట్ ఉండిపోయిందని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఆవుల దగ్గర వేస్తుంటే అక్కడ ఇంకొకటి జరిగింది. ఏంటి అంటే ఒక డాగ్ వచ్చిందనమాట. మేము వెళ్ళినప్పుడు డాగ్ అయితే తోక ఊపుకుంటా వచ్చింది. అయ్యో ఏమీ లేదు పెట్టడానికి, ఎలా అని అనుకుంటే అప్పుడే పాల ప్యాకెట్ కనిపించింది. మా హస్బెండ్ అన్నారు దీనికి పెట్టేద్దాము కుక్కకి అనుకున్నారనమాట. అయితే అక్కడే ఒక బకెట్ లాంటిది ఉంది, దాంట్లో తీసి పాల ప్యాకెట్ చింపేసి వేసారనమాట. అదైతే హ్యాపీగా తాగిందనమాట తోక ఊపుకుంటా. అప్పుడు అనుకున్నాము పాలాభిషేకం శివయ్యకి జరగలేదు కదా, అందుకే కాలభైరవుడిని పంపించుంటాడు అని చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అర్థమైంది మాకు శివయ్య మీద ఎంత భక్తి ఉంది అనేది. ఈ వీడియోలో అయితే అది యాడ్ చేశాను చూడండి. ఇక్కడ మా వారు పెడుతున్నారు కదా,
అదైతే అసలు ఆ టైంలో రావడం చాలా ఇదిగా అనిపించిందనమాట. ఒక మ్యాజిక్ లాగా. నేనన్నాను పాల ప్యాకెట్ ఏం చేద్దామని మా హస్బెండ్ అంటే, సరే ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఏం చేద్దాంలే అని అన్నా. ఈలోపే డాగ్ వచ్చిందనమాట. కాలభైరవుడొచ్చాడు. ఇంకా డాగ్‌కైతే పాలు పెట్టేసాము. మీరందరూ అనుకోవచ్చు అభిషేకం చేశామన్నావు కదా! ఇప్పుడేం జరగలేదంటున్నావని. మేమైతే పాలభిషేకం చేయలేదు. నార్మల్‌గా వాటర్‌తో చేశామనమాట. నెక్స్ట్ ఇంకేం చేశాము అనేది నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను.